మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనము ధ్యానించే అంశంలోకి మనం వెళదాం. అయితే ప్రియులారా, మనము చాలా కాలము నుంచి ఉపమానాలు అనే అంశము మీద ధ్యానిస్తూ ఉన్నాం. ఉపమానము అంటే ఏమిటి అంటే పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడాన్ని ఉపమానము అంటారు. అంటే పరలోకములో ఎలాంటి వాతావరణము ఉంటుంది, లేదా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, లేదా ఎలాంటి జీవితం ఉంటుంది అని మనకి అర్థమవడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఉపమానాలను తెలియజేశారు. అయితే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడే మన అందరము కూడా ఒకవేళ ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థానిక సంఘానికి వెళ్ళినా క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా పరలోకము వెళ్ళాలనేదే ఉద్దేశం, అంతేనా? అయితే ఈరోజు మనము పరలోకాన్ని ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే మన జీవితంలో కొన్ని చేర్పులు మార్పులు అనేది చేసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే దాని గురించిన ఈరోజు ఒక ఉపమానాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నిరంతరము కూడా శిష్యులు ఉంటూ ఉంటారు. శిష్యులు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన దగ్గర నేర్చుకోవడానికి సిద్ధం మనసు కలిగిన వాళ్ళు. దీనిలో శిష్యుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు ఒక ప్రశ్న ఉన్నది అని అడుగుతున్నాడు. ఏమిటి నీ ప్రశ్న అని అడిగితే, ఒక వ్యక్తి నా విషయంలో ఒక తప్పు చేశాడు కాబట్టి అతనిని నేను ఎన్ని మార్లు క్షమించాలి? నిజంగా మన జీవితంలో కూడా, అంటే మనం పెంచిన బిడ్డలు అవ్వచ్చు, మనల్ని చేసుకున్న భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా మనతో సహవాసంగా ఉన్న ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, లేదా ఎవరైనా అవ్వచ్చు. ప్రతి బంధములో కూడా ఏమొస్తూ ఉంటాయి అంటే ఖచ్చితంగా గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఈ బంధంలో గొడవ రాదు అని అనడానికి ఏ బంధం కూడా లేదు. మానవ మాతృలమైన ఈ యొక్క శరీరాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఏమొస్తూ ఉంటాయంట? సమస్యలు వస్తూ ఉంటాయి, లేదా గొడవలు వస్తూ ఉంటాయి. ఇలా గొడవలు వచ్చినప్పుడు నేను అవతల వ్యక్తిని క్షమించచ్చా? క్షమిస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు గారు అడుగుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే పేతురే ఏమడిగాడంటే క్షమించచ్చా అని అడుగుతూ ఆయన ఏమిచ్చాడంటే ఆన్సర్ కూడా చెప్తున్నాడు. 7 సార్లు క్షమిస్తే సరిపోయిద్దా? నా విషయంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు, అతన్ని నేను క్షమిస్తాను, 7 సార్లు క్షమిస్తే సరిపోయిద్దా అని యేసుక్రీస్తు ప్రభువారిని క్వశ్చన్ ఈయనే వేశాడు, ఆన్సర్ కూడా ఈయనే చెప్పాడు. చెప్పి అప్పుడు 22వ వచనం, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టికే కాదు, నువ్వు అనుకున్నట్లుగా ఒకసారి, నువ్వు అనుకున్నట్లుగా 7 సార్లు కాదు. ఎన్నిసార్లు ఒక వ్యక్తిని క్షమించాలంట? 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. అంటే నువ్వేమనుకుంటున్నావంటే ఒక వ్యక్తిని 7 సార్లు క్షమిస్తే చాలు అని అనుకుంటున్నావు కదా? అలా కాదంట. మన విషయంలో ఎవరైనా ఒక వ్యక్తి మనకి చాలా నష్టం చేయొచ్చు,
మన మీద దుష్ప్రచారం చేయొచ్చు, మనల్ని ఎంతగానో బాధించవచ్చు. కానీ వాళ్ళని మనం ఏం చేయాలంట? క్షమించాలి. ఎప్పుడు క్షమించాలి అది? అంటే ఇక్కడ ఎన్నిసార్లు క్షమించాలంటే 7 మార్లు క్షమిస్తానయ్యా నేనైతే అన్నట్టుగా అడిగాడు. 7 సార్లు కాదు కానీ 77 సార్లు క్షమించాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడు అది? ఎప్పుడు అంటే దాని గురించి క్షమాపణ అనే దానిని మనకు అర్థం కావడం కొరకు దేవుడు మనలను ఎలా క్షమిస్తున్నాడో మనము కూడా ఇతరులను ఏం చేయాలంట? క్షమించాలి. ఈ క్షమాపణ అనే దాని గురించి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి చెప్పాలనుకుంటున్నాడు. అయితే అసలు యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎలాంటి వాళ్ళో ఒక్కసారి మనము ధ్యానించి ముందుకు వెళదాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి ఎవరైనా తీసినట్లయితే. మత్తయి సువార్త పురుషులు 9వ అధ్యాయము 6వ వచనము. చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు గారు వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న అడిగిన తరువాత అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అంటే ఆయన అందరినీ క్షమించగలిగిన హృదయం కలిగిన వాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరి ఎడల కూడా కనికరము చూపగలిగిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు క్షమిస్తున్నాడు, లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇతరుల ఎడల కనికరము కలిగి ఉన్నాడు అంటే ఆయన అందరినీ కూడా ఏం చేశాడంటే ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఇంతకు మీరు ఎంత చదివారు? 9వ అధ్యాయము 6వ వచనం చదివారు కదా. ఇప్పుడు 36వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి గుణము కలిగి ఉన్నాడంటే ఆయన అందరి ఎడలా కూడా ఏమి చూపించగలడంటే కనికరాన్ని చూపించగలడు. అందరినీ కూడా ఏం చేయగలడంటే క్షమించగలడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో అసలు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడంటే ఆయన ఎవరిని చూసినా, ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా బాధపడినా, ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా సహాయమును కోరినా ఆయన ఎల్లవేళలా కూడా వారిని ప్రేమించి వారిని కనికరించి వారికి సహాయము చేయగలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇదే కాదు, మళ్ళా పక్కన 15వ అధ్యాయాన్ని చూద్దాం. 15వ అధ్యాయము 32వ వచనము. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములలో మూర్ఛపోదురేమో అని వారికి ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు ఎలాంటిదో మీకు అర్థమవుతుందా?
అంటే ఆయన మనసు ఎలాంటిది అంటే ఆకలితో ఉన్న వాళ్ళకేమో ఆహారాన్ని ఇచ్చాడు. అంటే ఆకలితో ఉన్న వాళ్ళ మీద కనికరపడ్డాడు, రోగములతో ఉన్న వారి మీద కనికరపడ్డారు. గొర్రెల లేని కాపరి అంటే అంటే మన భాషలో అర్థం కావాలంటే కొన్ని కుటుంబాలలో కుటుంబ పెద్ద లేని పరిస్థితులు ఉంటాయి కదా, అంటే అలాంటి వారి మీద కూడా ఆయన ఏం చూపిస్తున్నాడంట, కనికర చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి వాడు అని ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగితే ఆయన ఒక కనికర సంపన్నుడు. ఆయన అందరి మీద కూడా కనికరము చూపగలిగిన సమర్థుడు. ఈరోజు మన జీవితంలో కూడా అందరినీ క్షమించగలం, కానీ కొద్ది మందిని మాత్రం మనం క్షమించలేం. అది కూడా లోకంలో కొన్ని మాటలు ఉంటూ ఉంటాయి. తల్లుపాలు తాగి రొమ్ములు కొట్టావు, నేను క్షమించను అని అంటూ ఉంటాం కదా. కొంతమంది చాలా నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా మనం ఏం చేయలేం, క్షమించలేం. అంటే వాళ్ళ మీద అట్లీస్ట్ కనికర పడలేం. రేపు వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా కూడా వాళ్ళకి మనం ఏం చేయబుద్ధి కాదు, సహాయం చేయబుద్ధి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అంటే ఆయన శత్రువుల మీద కూడా ఆయన కనికరము చూపగలిగిన మనసు కలిగిన వ్యక్తి. అయితే ఈరోజు నీవు నేను కూడా మనం ఏమని పిలువబడుతున్నామంటే, ఈరోజు నువ్వెవరు అని అడిగితే నేను క్రిస్టియన్ అని అంటూ ఉన్నాం కదా. అంటే క్రీస్తు ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడంటే ఆయన మనసు అందరి ఎడల కూడా కనికరము కలిగిన వాడే. అయితే ఈరోజు క్రీస్తుని వెంబడించే నీవు కూడా నీ విషయంలో ఇతరులు తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా, చిన్న తప్పు చేసినా వారి ఎడల నువ్వు క్రైస్తవుడు కాబట్టి వారి ఎడల ఖచ్చితంగా ఏం చూపించాలంట, కనికరము చూపించాలి. వారిని క్షమించే గుణము అనేది ఖచ్చితంగా నువ్వేమయ్యాలంట, కలిగి ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు, నేనైతే ఇతనిని మాత్రం క్షమించను అనే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పుకోవడానికి మాత్రం క్రైస్తవులం అంటాం, కానీ చాలా క్రైస్తవులకే కోపం ఎక్కువ. చెప్పుకోవడానికి క్రైస్తవులు అంటాం కానీ చాలామంది ఇతరులను ఏం చేయరంట, ప్రేమించరు. చెప్పుకోవడానికి క్రైస్తవులు అంటాం కానీ మనం ఇతరుల మీద ఏం పడమంట, కనికరపడం. ఒకవేళ ఇలాంటి గుణాలు ఒకవేళ మనం కలిగి ఉంటే మనం క్రైస్తవులం అవుతామా అంటే క్రైస్తవులు మనం ఎప్పటికీ కూడా అవ్వలేం. అప్పుడు మనం అనొచ్చు, అయ్యా మా ఇంట్లో 3 బైబిళ్ళు ఉన్నాయి అయ్యా, నా దగ్గర 2 పాటల పుస్తకాలు ఉన్నాయి అయ్యా, నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తానయ్యా అని నువ్వు అనినా కూడా నీకు క్షమించే గుణం నీలో లేదు కదా, నీలో కనికరపడే గుణం నీలో లేదు కదా, ఎదుట వాడిని ప్రేమించే మనసు కూడా నీలో లేదు కదా. యేసుక్రీస్తు అయితే అలాంటి మనసు కలిగి ఉన్నాడు కదా. యేసును వెంబడించిన నీవు కూడా ఏం కలిగి ఉండాలంటే అదే మనసు కలిగి ఉండాలి. అయితే కొంతమంది లోకల్లో ఒక సామెత అంటారు, పండిత పుత్ర పరమసుంట అని అంటూ ఉంటారు. ఒక్కోసారి పండితుడు కడుపులో పుట్టి ఏమి చదువు రాని వాళ్ళుగా ఉంటారు. ఈరోజు మనం అందరము కూడా ఒక గొప్ప పండితుడైన యేసుక్రీస్తును నమ్ముతున్నాం కదా, కానీ ఆ పండితుడు నడుస్తున్నట్లుగా మనమైతే నడవట్ల. ఆయన కలిగి ఉన్న మనసు అయితే మనము కలిగి ఉండట్ల, ఆయన ఉన్న ప్రవర్తన అయితే మనము కలిగి ఉండట్ల. కానీ మరలా ఏం చెప్తున్నాం, మనం ఎవరమంటే క్రైస్తవులం అంటాం. లోకంలో ఇంకొక మాట అంటాడు, అలాంటోడు కడుపు ఇలాంటోడు పుడతాడు అని అనుకోలేదు అని అంటూ ఉంటారు కదా. ఈరోజు క్రైస్తవులుగా కూడా కొన్ని సందర్భాలలో నిజంగా మనం బాధపడాలి, క్రీస్తు వలె మనం లేను కాబట్టి. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడా ఎదుటివాడిని ప్రేమించాలి, ఎదుటివాడిని క్షమించాలి, ఎదుటివాడి మీద ఏం చూపించాలంట, కనికరం చూపించాలి. ఈ గుణగణాలు నీవు కలిగి ఉండకపోతే జరిగే నష్టాన్ని 35వ వచనం చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయననెను అని చెప్తున్నాడు.
ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే క్షమించడం కూడా ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా. కొంతమంది సర్లే అని అంటూ ఉంటారు, అంటే మనసులో మాత్రం చాలా ఉంచుకుంటారు. కొంతమంది కూడా చూడండి మనసులో చాలా ఉంచుకుంటారు, ఎదుటి పడితే ఎక్కలేని ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవునిని ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా ఎలా ఆరాధించాలో, ఇతరులను క్షమించేటప్పుడు కూడా ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా క్షమించాలి. అంతేగాని వాడు నాకు నష్టం చేశాడు, వీడు నాకు అన్యాయం చేశాడు, వీళ్ళ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను, మనం ఎన్నడూ కూడా వారి మీద విపక్షను చూపించకూడదు, ఎన్నడూ కూడా వాళ్ళ మీద ద్వేషాన్ని చూపించకూడదు. అయితే ప్రియులారా, క్రైస్తవులమైన మనమైతే అలా ఉండాలి అని చెప్తూ మన అందరికీ అర్థమవడం కొరకు ఆయన ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపమానాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. చూడండి, పేతురు గారు వచ్చి ఏమడిగారు? ఒక ప్రశ్న, అయ్యా ఇతరులను 7 సార్లు క్షమిస్తే చాలా అని అడిగాడు కదా. అసలు 7 సార్లు అని ఎందుకన్నాడు? 3 సార్లు అనొచ్చుగా, 5 సార్లు అనొచ్చుగా, 7 అని ఎందుకన్నాడు? వాస్తవానికి యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం చాలామంది కూడా తిరుగులు మరుగులు అంటారు కదా, పెళ్ళప్పుడు ఎన్నిసార్లు తిరుగుతారు? పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చెప్పండి. తిరుగులు మరుగులు అంటారు కదా, ఎన్నిసార్లు తిరుగుతారు? 3 సార్లు తిరుగుతారు, అంతేనా? ఎందుకు ఆ 3 సార్లే తిరగాలి, 5 సార్లు తిరగకూడదా అంటే అది మాత్రం అడక్క 3 సార్లు తిరిగి అంటాం. అయితే క్రైస్తవులమైన మనం కూడా 3 సార్లే తిరుగుతూ ఉంటాం. దాని లెక్కేంటో మనకు తెలియదు, అంటే ఎవరో చెప్పారు, మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. అయితే యూదులు 7 సార్లు అనడంలో ఒక అర్థం ఉంది. 7 అంటే ఏమిటి అంటే సంపూర్ణ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అని చెప్తూ ఉన్నాడు. అయితే 7, 10 యూదుల యొక్క ఆలోచనలో 7 సంఖ్య, 10 సంఖ్య సంపూర్ణ సంఖ్య. పేతురు ఏమంటున్నాడంటే చాలా గొప్పగా, అయ్యా నా విషయంలో ఎవరైనా తప్పు చేస్తే నేను 7 సార్లు క్షమిస్తానయ్యా, నేను కరెక్టేనా కరెక్ట్ కాదా అని ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఈయనకు కొంచెం జలక్ ఇచ్చాడు. జలక్ అంటే ఈయనకు ఇంకొక మతిపోయి ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే 7 సార్లు కాదు కానీ 77 సార్లు క్షమించాలన్నాడంట. అంటే లెక్కేసుకోవాలి మనం. నేను మొన్న ఒకసారి క్షమించా, మొన్న గ్లాస్ నీళ్ళు ఇమ్మంటే నాకు ఇవ్వలా, మొన్న నాతో రమ్మంటే రాలా, అలా రాసుకోవాలి మనం ప్రతి ఒక్కరి విషయంలో. అంతేనా? అలా రాసుకోగలమా మనం ఎవరి విషయమైనా? రాసుకోలేం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 77 మార్లని ఎందుకు అన్నాడంటే యూదుల ఆచారం ప్రకారముగా సంపూర్ణ సంఖ్యలు ఏమని చెప్పా మీకు? 7 ఒకటి, ఇంకోటి 7 పదులు 70, అంతేనా? 70 ప్లస్ ఇతను ఎంత అన్నాడు? 7. కాబట్టి నువ్వేదో గొప్పగా 7 సార్లు క్షమిస్తానంటే కుదరదు, 77 సార్లు క్షమించాలి అని చెప్తున్నాడు. అవును, 77 సార్లు అంటే లెక్కేసుకోవాలా అంటే కాదు, కానీ మన జీవితంలో ఎవరైనా కూడా ఎన్ని తప్పులు చేసినా తిరిగి వచ్చి ఏం చేయాలంట? తిరిగి వచ్చి నా తప్పైపోయింది నన్ను క్షమించు అంటే వాళ్ళని ఏం చేయాలంట? క్షమించాలి. అలా కాకుండా కొంతమంది కొంచెం విచిత్రంగా ఉంటూ ఉంటారు. డబ్బులు ఇచ్చేస్తారు, తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే అయ్యా అవసరము అని అంటారు, అనగానే తీసుకుంటారు. ఇప్పించిన వాళ్ళు మౌనం అయిపోతారు, తీసుకున్నోడు మౌనం అయిపోతాడు. ఇచ్చినోడు ఏమంటాడు తెలుసా? నిన్ను క్షమించా పో క్రీస్తు పేరట అంటాడు. అంటే దేవుడు ఎవరిని క్షమించమంటున్నాడంటే తిరిగి ఎవరైతే వచ్చి అయ్యా నీ దగ్గర నేను తప్పు చేశా, నేను ఆ తప్పును బట్టి క్షమాపణ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళే క్షమాపణకు పాత్రులు. అలా క్షమాపణ అడిగిన వారినే మనం కూడా క్షమించాలి. క్షమాపణ అడగని వారిని మనం క్షమించాల్సిన అవసరం కూడా మనకి లేదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకేం నేర్పించాలనుకుంటున్నారంటే నీ హృదయంలో కఠిన స్వభావం వద్దు. నీ ఎడల ఎవరైనా తప్పు చేసి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలంట? క్షమించాలి. అయితే చాలామంది ఈ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మంచి వాళ్ళని మరింతగా ఏడిపించే వాళ్ళుగా ఉంటూ ఉంటారు. అయితే అలాంటి సందర్భాన్ని మనం ఒకటి చూద్దాం. చూడండి 22వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాలనుకుంటున్నాడు. ఎవరికి? పేతురుకి. క్షమాపణ అంటే ఏంటి, ఎవరిని క్షమించాలి, ఎప్పుడు క్షమించాలి, ఎలా క్షమించాలి అని కొన్ని విధి విధానాలు ఉన్నాయి.
దాని గురించి చెప్తూ ఉన్నాడు. 23వ వచనం, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. వాస్తవానికి తలాంతు అంటే ఏమిటి అంటే అది ఒక బరువైన వస్తువుగా చెప్తూ ఉంటారన్నమాట. అది ఎంత బరువు ఉంటుందంటే ఒక 60-70 కేజీలు బరువు ఉంటుంది. ఎంత అంటండి? 60-70 కేజీలు. అంటే ఇక్కడ ఎన్ని తలాంతులు అంటున్నాడు? 10,000 తలాంతులు. అంటే 10,000 ఇంటూ 70 అంటే ఎంత? 70,000. అంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక వ్యక్తికి చాలా డబ్బు ఇవ్వాలి, చాలా అప్పు చేసేసాడు. ఎంత అప్పు చేశాడంటే 70,000 తలాంతులంత భారం. కొంతమంది అంటాం అప్పు తీరిపోతా అమ్మయ్యా భారం తీరిపోయిందిరా అంటాం కదా. ఇక్కడ కూడా తలాంతు అని ఎందుకు అంటున్నాడంటే 10,000 తలాంతుల భారం అంతా, అంటే చాలా పెద్ద అప్పు చేశాడు. ఎవరి దగ్గర? ఒక వ్యక్తి దగ్గర. అప్పు చేసినప్పుడు అతను చూడండి 25వ వచనం, అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున, అప్పు తీర్చడానికి ఏమి లేదంట, ఏమి చిల్లిగవ్వ కూడా లేదంటాం కదా. అప్పు అయితే తీసుకున్నాను, అయితే అది ఏం చేశాడో ఏంటో ఇక్కడ మనకు చెప్పట్లా. కానీ తిరిగి కట్టడానికి అతని దగ్గర ఏమి లేవంట. కొంతమంది అంటారు ఏమి లేవు, కాళ్ళు చేతులు ఉన్నాయి, కావాల్సి వస్తే ఇది తీసుకో అంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ కూడా ఇతని దగ్గర తీసుకున్న చాలా ధనం ఏం చేశాడో తెలియదు, అయిపోయింది. ఇప్పుడు ఇతని దగ్గర ఏమీ కూడా లేదు. అప్పుడు అప్పిచ్చిన ఆయన అంటున్నాడు, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. తరువాత కాబట్టి ఆ దాసుడు అతను ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము. ఏం చేయాలంట? ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అప్పు ఏం చేశాడంట? క్షమించాడంట. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం కొంచెం నేను బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అసలు క్షమాపణ అంటే అర్థం ఏంటి? క్షమాపణ ఈ పదాన్ని మనం అనేక మార్లు వింటూ ఉంటాం కదా. పో నిన్ను క్షమించా అని అంటూ ఉంటాం కదా. అసలు క్షమాపణ అంటే అర్థం ఏమిటి? క్షమాపణ అంటే అర్థం ఏమిటి అంటే వదిలిపెట్టు. ఇప్పుడు ఇతని దగ్గర ఒక అతను చాలా అప్పు చేశాడు, ఏమీ లేదన్నాడు. ఇతను ఏమన్నాడంటే నీకు కలిగి ఉన్నదంతా కూడా అమ్మేసేనా తా, అంటే నీ భార్య నీ బిడ్డలు అక్కడ చదువుతున్నాం చూడండి, వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి. అంటే చాలామంది అంటాం కదా తల తాకట్టు పెట్టి కూడా నీ దగ్గర నీ డబ్బు ఇస్తానంటాం కదా. నువ్వు చాలా డబ్బు తీసుకున్నావు, అది ఖచ్చితంగా చెల్లించాలి. కాబట్టి నీకు కలిగి ఉన్నది ఏదైతే ఉందో, నీ బిడ్డలు ఉన్నారా, నీ భార్య ఉందా, నీకు ఏది ఉందో అదంతా అమ్మేసి నువ్వు నా అప్పు నాకు తీర్చాల్సిందే అని చాలా కఠినంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? డబ్బులు ఇచ్చిన ఆయన చాలా కఠినంగా ఉన్నాడు. అయితే ఈ కఠినం కలిగిన ఈ యజమానుడి దగ్గర ఆ డబ్బులు తీసుకుని ఆయన ప్రవర్తించిన తీరును మనం ఒక్కసారి చూద్దాం. 26వ వచనం, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. అంటే యజమాని ఏమడుగుతున్నాడంటే వెంటనే చెల్లించాలి, నీకు ఏది ఉందో అది అమ్మేసి ఇచ్చేసే అని అడుగుతున్నాడు. అంటే అంత కోపంగా ఉంటే సామెతల్లో ఒక మాట ఉంటుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును. ఈరోజు అసలు గొడవలు ఎప్పుడు వస్తాయి? ఒక్కోసారి మనం కూడా ఏదో కోపంలో 4 ఇసురుతూ ఉంటాం. క్రైస్తవులు ఒక్కోసారి ఆలోచిస్తాడు, ఏంటి అనవసరంగా మాట్లాడే కదా, అనవసరంగా పెంట మీద రాయేశాను కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఇతను చాలా కోపంగా ఉన్నాడు. ఇతను కోపంగా ఉన్నప్పుడు అప్పు తీసుకున్న ఆయన వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా సమస్యలను రేకెత్తేది ఏంటంటే నీ నోటి మాటే. చాలా సమస్యలను ఆపేసేది ఏంటిదో తెలుసా? అది కూడా నీ నోటి మాటే.
అంటే ఈ నోటి మాటను నువ్వు ఎంత చక్కగా వాడుకుంటావో అంత నీ జీవితం బాగుంటుంది. ఈ నోటి మాటను ఎప్పుడైతే చక్కగా వాడుకోవో నీకు ఇరుగు పొరుగు సమాధానం అనేదే ఉండదు. అయితే ఇక్కడ అతను అంటున్నాడు, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకో, అయ్యా నువ్వైతే వెంటనే తెచ్చేయమంటున్నావు, వెంటనే తాడానికి నా దగ్గర పరిస్థితులు ఏమీ బాగోలేదని చెప్పి అతను ఏం చేస్తున్నాడంటే సాగిలపడి మ్రొక్కుతున్నాడంట. అంటే తన బాధను మొత్తం కూడా మ్రొక్కి ఎవరికి వినిపిస్తున్నాడు? యజమానికి వినిపిస్తున్నాడు. వినిపించినప్పుడు వినిపిస్తూ ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీకు అంతయు చెల్లిస్తా, నేను ఏది కూడా విడిచిపెట్టను. అంటే క్రైస్తవులు ఇతరులకు ఐపీ పెట్టచ్చా? ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని ఎక్కొట్టే మనసు ఉండొచ్చా? ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని మధ్యవర్తిగా ఉంటాం కదా, ఇప్పించకుండా కూడా వదిలేయచ్చా? అంటే మనం ఎన్నడూ కూడా ఒకవేళ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు ఖచ్చితంగా చెల్లించాలి. ఒకవేళ ఎవరికైనా మనం డబ్బులు ఇప్పించినట్లయితే వాటిని ఖచ్చితంగా చెల్లించే విధంగా మనం చేయాలి. ఒకవేళ వాళ్ళు చెల్లించకపోయినా మనమైనా వాటిని ఏం చేయాలంట? చెల్లించాలి. ఈరోజు చాలామంది కూడా డబ్బులు ఇప్పించేస్తారు, అవతలోడు ఏమనంటే చేతులు ఎత్తేస్తారు. ఎలాగే యువతలు మంచోడేగా. అలాంటి దాఖలాలు చాలా ఉంటూ ఉంటాయి. ఇవి కంటికి కనపడవు, మన వెనక జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ యజమానుడు అతనిని ఎప్పుడు క్షమించాడంటే తన తప్పును ఒప్పుకొని మొత్తం చెల్లిస్తాను అని చెప్పాక ఏం చెప్పాడంట? మొత్తం చెల్లిస్తానని చెప్పాడు. చెల్లిస్తాను అని చెప్తున్నాడు, కానీ చెల్లించడానికి ఆయన దగ్గర ఏమైనా కెపాసిటీ ఉందా? ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఆయన దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమీ లేవు. అయినప్పటికీ కూడా అతను చెల్లిస్తానని చెప్తున్నాడు. అంటే ఇతను నీతిపరుడా, నీతి లేనోడా? ఈరోజు నీతిపరుడు అంటే ఎవరంటే మన వల్ల ఇతరులకి నష్టం జరగకుండా చూసుకునేవాడే నీతిపరుడు. కానీ ఇతను పాపం ఏం పని చేశాడో మనకు తెలియదు. చాలా అప్పు చేశాడు, అప్పు చెల్లించలేని స్థితిలోకి వచ్చేసాడు. కానీ ఏమంటున్నాడు? చెల్లిస్తానయ్యా అని చెప్తున్నాడు. చెల్లిస్తానని చెప్పుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాడు. ఒకవేళ కొంచెం ఈ లోకంలో ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ మనం చూస్తున్నప్పుడు డబ్బులు తీసుకున్నాడు ఏమంటాడు? దమ్ముంటే కేసు పెట్టుకో, నేను ఐపీ పెడతాను, నేనేం చేయను, ఏం చేస్తావు వచ్చేసుకో అనే పరిస్థితులు. కానీ క్రైస్తవులు మాత్రం అలాగా ప్రవర్తించకూడదు. తర్వాత చెప్తున్నాడు 27వ వచనం, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అంటే ఇప్పుడు కట్టద్దన్నాడా? పూర్తిగా కట్టద్దన్నాడా? క్షమించను అంటే ఇందాకేం చెప్పా మీకు? వదిలిపెట్టి అన్నాడు. ఏం వదిలిపెట్టామన్నాడు? ఇప్పుడు నా కాళ్ళ వేళ పట్టుకోవద్దు, సరే కడతా అన్నావుగా పో అన్నాడా? అలా కాదు. ఏమన్నాడు తెలుసా? ఇతను యజమానుడు కదా, ఇతని దగ్గర చాలా ధనం ఉంది కదా, కాబట్టి తన దాసుడిని ఏం చేశాడంటే, సరేలే నీ పరిస్థితులు నాకు వివరించావు కదా, నువ్వు చెల్లించాలన్న మనసు నీలో ఉంది కదా, చెల్లించాలన్న గుణం నీలో ఉంది కదా, క్షమాపణ పొందే మనసు నీలో ఉంది కదా, కాబట్టి దీనిని బట్టి నేను నీకేం చేస్తానంటే నువ్వు తీసుకున్నంత అప్పు కొట్టేస్తాను, ఇంకా నువ్వేమి నాకు చెల్లించక్కర్లా. క్షమాపణ అంటే ఇది. అయితే ఇదంతా కూడా పార్ట్ 1. ఒక యజమానుడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి మృదువైన మాటలు మాట్లాడితే అతను ఏం చేశాడంటే యజమాని క్షమించాడు. అయితే కింద ఇంకొక సంఘటన జరిగింది. అది కూడా ఇలాంటి సంఘటనే. 28వ వచనం, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. వెంటనే జరిగింది సంఘటన అక్కడ చెప్పిన దాన్ని బట్టి. ఇక్కడ ఏమో కాళ్ళ వేళ పట్టుకుని క్షమాపణ అన్నాడు కదా, క్షమాపణ పొంది బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఈయనకు కూడా ఒకటి గుర్తు వచ్చింది, నాకు కూడా ఒకడు అప్పు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ చాలా చిన్న అప్పు. అది ఇతను చేసింది ఎంతంట? చాలా పెద్ద అప్పు. కానీ ఇప్పుడు చిన్న అప్పు ఉన్నోడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ చేసింది ఏంటంటే అతని గొంతుగా పట్టుకుని ఏం చేశాడంట? గొంతుగా పట్టుకొని నాకు ఏదైతే అప్పు ఉన్నావో అది నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలంట? చెల్లించాలి అని చెప్తున్నాడు.
చెల్లించాలని చెప్తూ అక్కడ చెప్తున్నాడు. అందుకు వాని తోడిదాసులు సాగిలపడగా పడిన ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. అంటే ఇతను ఎలాగ క్షమాపణ అడిగాడో అతను కూడా అతన్ని ఏం చేశాడంట, అలాగే క్షమాపణ అడిగాడు. ఇతనిదేమో పెద్ద అప్పు, ఇతను క్షమాపణ పొందాడు. ఇతను వెళ్ళి చిన్న అప్పును ఏం చేస్తున్నాడంట, లేదు లేదు నాకు కావాల్సిందే అంటున్నాడంట, గొంతు పట్టుకున్నాడంట. తర్వాత ఏం చేశాడంటే అతనిని చెరసాలలో కూడా వేయించాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అతని వీధికి లాగాడు. అంటే ఎంతకి, చిన్న అప్పుకి వీధికి లాగి చెరసాలలో వేయించి కొట్టి గొంతుకు పట్టుకున్నాడు. ఇదంతా కూడా ఎవరు విన్నారంటే ఇతనికి అప్పు ఇచ్చినోడు ఉన్నాడు కదా, ఆయన విన్నాడు. వినిన తర్వాత అక్కడ జరిగింది మనం చూద్దాం. 31వ వచనం. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా. ఎవరిని పిలిచాడు? ఇందాక క్షమించాడు కదా ఒక వ్యక్తిని, చెడ్డదాసుడా. డబ్బులు ఇవ్వనప్పుడు చెడ్డదాసుడు అనలేదు, కాళ్ళ వేళ్ళ పడుతున్నప్పుడు చెడ్డదాసుడు అనలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంట, చెడ్డదాసుడా. అంటే నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. నేను ఎందుకు చెడ్డవాడు అంటున్నానంటే, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు చాలా అప్పు ఉన్నావు కదా, నీ ఎడల నేను కనికరం చూపించాను, నీ ఎడల నేను ప్రేమను చూపించాను, నేను నిన్ను క్షమించాను అంటే మొత్తం వదిలివేసే అన్నాను. అయితే నీవు మాత్రం అలాగా ఇతరుల ఎడల లేవే. అప్పుడు చెప్తున్నాడు 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వాణ్ణి అప్పగించాడు. ఇంతాక క్షమించాడు, ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంట, క్షమించాలని ఇప్పుడు అనుకోవట్లా. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంట, నీకు చిన్న అప్పు ఉన్న వ్యక్తిని ఏం చేసావంటే జైలుకి పంపించావు కదా, ఇప్పుడు నువ్వు నాకు చాలా పెద్ద అప్పు ఉన్నావు కదా అని ఇతనిని తీసుకువెళ్ళి ఇతనిని శిక్షించే వాళ్ళకి ఇతనిని అప్పచెప్పేసేసాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44, 5వ అధ్యాయం 44, 45. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. అంటే మీరు పరలోకానికి రావాలంటే, పరలోకంలో దేవుని కుమారులు అవ్వాలి అంటే భూమి మీద ఏం చేయాలో చెప్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే హింసించే వాళ్ళ కోసం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. వారి కొరకు ఏం చేయాలంట, వారిని ప్రేమించాలి. కాబట్టి కింద చెప్తున్నాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడైతే అందరికీ ఒక రకమైన పరిస్థితులనే ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నిన్ను ఎవరైనా బాధ పెట్టినట్లయితే, నిన్నెవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే, నిన్ను ఎవరైనా అసహ్యించుకున్నట్లయితే వారి ఎడల తిరిగి అసహ్యం చూపించద్దు, వారి ఎడల తిరిగి ద్వేషాన్ని చూపించద్దు, వారి ఎడల తిరిగి కోపపడద్దు, వారి కొరకు ప్రార్థన చేయి. అంటే ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? నువ్వు పరలోకము రావాలంటే ఇలా చెయ్యి. నువ్వు శత్రువుల సైతం కూడా వారిని ప్రేమించు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తు ఎలాగా ప్రేమ, కనికరము, క్షమాపణ అనే గుణగణాలు కలిగి ఉన్నాడో, క్రైస్తవులమైన మనము కూడా అందరి ఎడల కూడా అదే గుణాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీకు ఎక్కడ స్థానం దొరికిద్దంట, పరలోకంలో స్థానము దొరికిద్ది. అయితే ఒక వచనం మీకు బాగా తెలిసిన వచ్చిన భాగమే, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా,
దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం. దేవుడు మన ఎడల ఎలాంటి ప్రేమ చూపాడో, దేవుడు మన ఎడల ఎలాంటి కనికరము చూపాడో, దేవుడు మన ఎడల ఎలాంటి ఒకవేళ క్షమాపణ మనకు దేవుడు ఇచ్చాడో, మనము కూడా ఇతరుల ఎడల అదే విధమైన గుణగణాలు కలిగి ఉండాలి. ఈరోజు చూడండి, చాలామంది ఇతరుల దగ్గర సహాయం పొందుతారు కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరికి సహాయం చేయరు. ఇతరుల ఎడల అప్పు అడుగుతారు కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరికి ఒక రూపాయి, అదే పిల్లికి బిచ్చం బెటర్ అంటూ ఉంటాం కదా, ఎవరికి ఏం చేయరు. ఇతరుల దగ్గర ఏదైనా చేస్తూ ఉంటారు కానీ ఇంకా వీళ్ళు ఇతరులకి ఏమి కూడా సహాయం చేయని వారిగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ జీవితము, నీ జీవితంలో దేవుడు నీకు ఎలా సహాయకుడిగా ఉన్నాడో, దేవుడు నిన్ను ఎలా కనికరిస్తున్నాడో, దేవుడు నీ ఎడల ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో, నీవు కూడా ఏం చేయాలంటే నీ పొరుగు వారి ఎడలను, నీ శత్రువుల ఎడలను, నిన్ను అసహించుకున్న వారి ఎడలను, అందరి పక్షాన కూడా నువ్వు ఎలాగ ఉండాలంట, ఒకలాగే ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఏదో నామకార్థంగా పేరుకే మనము క్రైస్తవులు అనిపించుకుంటే సరిపోదు. క్రైస్తవులు అయిన మనము ఒకవేళ బొట్టు తీసేస్తేనో, తెల్లచీర వేస్తేనో, లేదా సమాధి చేయబడితేనో దీనిలో కాదు క్రైస్తవం చూపించాల్సింది. క్రైస్తవ్యము అంటే ఏంటంటే నువ్వు నడుచుకున్న గుణగణాలు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు క్రిస్టియన్ మ్యారేజేనండి, నేను ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నా, నేను చచ్చిపోయేటప్పుడు కూడా సమాధి చేయబడతా అని అంటారు. అది కాదు. పరలోకము చేరాలంటే క్రిస్టియన్ పెళ్ళి కాదు, పరలోకం చేరాలంటే క్రైస్తవ సమాధి కాదు, కానీ పరలోకం చేరాలంటే క్రైస్తవుడుగా బ్రతకాలి. అది క్రైస్తవుడుగా బ్రతకాలంటే కింద చెప్తున్నాడు 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి. ఒక వ్యక్తికి చాలా డబ్బు ఉంది, చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. నీ కంటి ముందు ఒక వ్యక్తి బాధింపబడుతున్నప్పుడు, నీ కంటి ముందు ఒక వ్యక్తి నలిగిపోతున్నప్పుడు, నీ కంటి ముందు ఒక వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలిగేది ఉంటే అది చేయాలి. అది చేయకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే కుదరదు. ఈరోజు చాలామంది కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. ఎన్నడూ సహాయం చేయరు కానీ ఏమంటారు, క్రైస్తవులు అంటారు. ఎందరో ఒకరికి కూడా ఎటువంటి పనుల్లో సహకారంగా కూడా ఉండరు కానీ ఏమంటారు, క్రైస్తవులు అంటారు. ఈరోజు క్రైస్తవులు అంటే ఏంటంటే 4 ముచ్చట్లు వేసుకుంటారు. దేని గురించి, నిన్న ఏం వాక్యం చెప్పారు, ఈరోజు ఏం వాక్యం చెప్పారు అంటారు. ఈ వాక్యాల ముచ్చట, ఈ ఇరుగు పొరుగు ముచ్చట క్రైస్తవ్యం కాదు. కానీ నీ ఎదుటివాడికి సమస్య వచ్చినప్పుడు చేతనైనంత వాళ్ళకి సహాయం చేయాలి. అది ఎలాంటి సమస్య వచ్చినప్పుడు, సమస్య అంటే ఒక వ్యక్తి బాగా తాగి దొర్లి బట్టలు సోయి లేకుండా తాగి పడిపోతే నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన బట్టలు తీసి మంచి బట్టలు వేసి చక్కగా టిష్యూ పేపర్తో తుడిచి మన ఇంట్లో పడుకోబెట్టుకోవాలా? ఇలాంటి సహాయమా? ఇక్కడ సహాయము, క్షమాపణ. ఇందాక క్షమాపణ అంటే ఏంటో చెప్పా. క్షమాపణ అంటే ఏంటంటే నీ అంతా నువ్వు క్షమించడం కాదు, అతను వచ్చి తన తప్పుని తెలుసుకున్నప్పుడే మనం ఏం చేయాలి, వాళ్ళని క్షమించాలి. అతను మనల్ని ఏమడగాలంట, నా తప్పు అయిపోయింది, నీ విషయంలో నేను పొరపాటు చేశాను అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే మనం క్షమించలేం. ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంట, క్షమించాలి. అలాగే మనం ఎవరికి సహాయం చేయాలి అంటే ఈరోజు మనము చేసే సహాయము అతని జీవితంలో గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి సహాయం చేయాలి. అంటే ఒక్కోసారి తాగడానికి డబ్బులు లేవు, కొంచెం ఒక 100-50 ఇవ్వండి, ఇలాంటి వాళ్ళకి సహాయం చేసి దేవుడు చేయమన్నాడు కదా. ఇందాక మా సేవకులు కూడా చెప్పారు. అంటే ఇలాంటి సహాయం కాదు ఇక్కడ చెప్పేది. సహాయము అంటే ఎవరికి చేయాలంటే జీవితంలో మేలైన స్థితిలోకి వెళ్ళడానికి లేని వారికి. ఈరోజు సహాయం ఏం చేస్తారంటే ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు చేసుకుంటారు చెప్పండి? ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళు తిరిగి వాళ్ళు కూడా వీళ్ళకి సహాయం చేస్తారు. అంటే మనం సహాయం చేస్తే ఎవరికి చేయాలంటే మనకి తిరిగి చేయలేని వాళ్ళు ఉంటారు కదా. అతను ఒక వ్యక్తిని మొదట క్షమించాడు కదా, క్షమించినప్పుడు అతను అప్పు తీర్చగలడా? తీర్చలేడు. తీర్చలేని స్థితిలో ఉన్న వ్యక్తిని ఏం చేశాడంట, క్షమించాడు. అలాగే మనకి తిరిగి సహాయం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలంట, సహాయపడాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఎలాగో ఉన్నాయో ఒకసారి పరిశీలించండి. యేసుక్రీస్తు అయితే ప్రేమ, క్షమాపణ, కనికరమ గుణాలు కలిగి ఉన్నాడు. అలాగే ఇప్పుడు చెప్పబడిన కథనంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మనము ఇతరులను క్షమించినట్లయితే దేవుడు మనలను క్షమిస్తాడు. ఒకవేళ ఎన్నిసార్లు క్షమించాలంటే తప్పు చేసినప్పుడల్లా వచ్చి తన తప్పును తెలుసుకుని క్షమాపణ అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలంట,
క్షమించాలి. మీకు ఇంకొక ప్రశ్న రావచ్చు, వీడికి తప్పు చేయడం క్షమాపణ అడగడం కొత్త అయిపోతుందండి, పాత అయిపోతుంది అంటాం కదా. అయినా కూడా మనం క్షమించాలి. ఎందుకో తెలుసా? ఆయన నోటితో క్షమాపణ అడిగాడు కదా. ఆయన హృదయంలో చెడుందో మంచుందో అది ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి చెప్పాలి. కానీ నిన్ను మాత్రం నోటితో ఏమడిగాడు? క్షమాపణ అడిగాడు కదా, నువ్వు క్షమించవలసిందే. తర్వాత మనకి ఎవరైనా దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం వారికి ఎన్నడూ ఎగకొట్టని వారిగా ఉండాలి. తర్వాత మనం ఎవరికైనా మధ్యవర్తులుగా ఉంటే ఖచ్చితంగా అది ఇప్పించే విధంగా మనము ఉండాలి. ఇటువంటి గుణగణాలు ఒకవేళ మనలో లేకపోతే పరలోకం అనేది వెళ్ళడం అనేది అసంభవమైన విషయం. కాబట్టి క్రైస్తవ్యము అంటే ఏమిటి అంటే మరి చాలా విషయాలతో కూడింది. క్రైస్తవ్యం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే తెల్ల బట్టలతోనో లేదా రకరకాల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడమే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యము అంటే ఏమిటంటే మంచి లక్షణాలు కలిగి జీవించడాన్నే క్రైస్తవ్యం అంటున్నాడు. చివరిగా 35వ వచనం చదివి ఇంక ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా, అంటే ఎలా క్షమించాలంట? ఏదో అడుగుతున్నాడుగా క్షమిద్దాంలే పోనేలే అని క్షమించకూడదు. ఎలా క్షమించాలంట? మరలా తన తప్పుని మన మనసులో ఉంచుకోకూడదు. మన మనసులో ఉంచుకుని ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని అనుకుంటాం కదా, అలా కూడా మనం చేయకూడదు. అదేంటండి ఇలా చేస్తే మనం చాలా నష్టపోతాం కదండి అంటే నష్టపోతాం. క్రైస్తవులు అంటే ఎక్కువగా నష్టపోతారు. క్రైస్తవులు అంటే చాలా దౌర్భాగ్యులు. క్రైస్తవులు అంటే చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఇబ్బందులు పడిన వారినే దేవుడు ఎక్కడ చేర్చుకుంటాడంట? అక్కడ చెప్తున్నాడు, నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. అంటే ఈ భూమి మీద ఇతరులతో నువ్వు ఎలాగ ప్రేమగా ప్రవర్తిస్తావో దేవుడు నీతో ప్రేమగా ప్రవర్తిస్తాడు. నువ్వు ఈ భూమి మీద ఇతరులను ఎలాగ కఠినంగా చూస్తావో పరలోకంలో దేవుడు కూడా నిన్ను అంతే కఠినంగా చూస్తారు. కాబట్టి మన మీద పెద్దవాళ్ళైనా మనకన్నా చిన్నవాళ్ళైనా ఎవరితోనైనా ప్రేమ, కనికరము, క్షమాపణ, ఈ 3 గుణాలను మీరు కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.